శ్రీమాత్రే నమ. వృశ్చిక రాశి వారికి ప్రధానంగా 2 గ్రహాలు ఈ వారం అంతా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంది. ఎవరికైనా జీవితంలో ప్రధానంగా వివాహ సమస్య, ఆర్థిక సమస్య, అంటే నిరుద్యోగ సమస్య, ఈ మూడిటి నుంచి మిమ్మల్ని ఒకేసారి బయటపడేసే విధంగా ఈ శుక్ర గురుగ్రహాల కలయిక మీ జీవితానికి ఒక మలుపు తీసుకురావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా వృశ్చిక రాశి వారికి కుజుడు ఇంచుమించు 6వ స్థానంలో స్వక్షేత్రంలో ఉండడం, అంటే ఏదైనా విషయంలో మీరు చాలా గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, ఒక క్రీడా రంగంలో ఉన్నా, ఏదైనా ఒక భూమి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అన్నదమ్ములతో కానీ, దాయదులతో కానీ, మిత్రులతో కానీ విభేదాలు ఉన్నా, స్థిరాస్తికి సంబంధించినటువంటి ఎటువంటి విభేదాల్లో అయినా చాలా వరకు చాలా పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అనూహ్యంగా మీరు విజయం మీ వైపే రావడం జరుగుతుంది. అటు ఏదైనా మిమ్మల్ని ఏమన్నా పోలీస్ కేసులు పెట్టినా, మిమ్మల్ని ఏదో విషయంలో ఇరికించాలని చూసినా చివరికి మీరే బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా మీకు పోటీల నుంచి విజయం సాధిస్తారు, నిరుద్యోగ సమస్య నుంచి బయటపడుతుంది. ప్రయత్నం చెయ్యాలా కానీ ఏదో ఒక ఉద్యోగం మీకు ఈ వారంలో రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా శుక్రుడు సప్తమాధిపతిగా భాగ్యస్థానంలో ఉన్నాడు. అంటే స్త్రీలకి ప్రధానంగా స్త్రీలకి వివాహం జరగాలన్నా, సంతానం కలగాలన్నా 9వ స్థానం అన్నది వెరీ ఇంపార్టెంట్. అటువంటి 9వ స్థానంలోకి శుక్రుడు రావడం జరిగింది, అలాగే గురువు రావడం జరిగింది. అలాగే అబ్బాయిలకి స్త్రీ శుక్రుడు వివాహకారకుడు, భార్యకారకుడు 9వ స్థానంలోకి రావడం వల్ల మీరు ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. సుమారుగా మరి గురు శుక్రులు కలిసే టైం లోపల మీరు ఎటువంటి వివాహ ప్రయత్నం చేసినా, అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు కొంతకాలంగా అది డిసప్పాయింట్మెంట్ జరుగుతుంది, వాయిదా పడుతూ వచ్చింది. ఎందుకంటే పంచమంలో శని ఉన్నాడు, మీరు ప్రేమికులిద్దరికీ పరస్పరం ఇష్టం ఉంది, ఏదో ఉద్యోగ కారణం వల్ల వేరే కారణాల వల్ల అది వాయిదా పడుతూనే ఉంటుంది. మరి ఈ సమయంలో అది ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే శుక్రుడు గురువు 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు ధైర్యంగా విషయాన్ని పెద్దవారికి తెలియజేయడం కానీ, మీరు ముందు ధైర్యంగా వివాహం చేసుకుంటే మీ యొక్క ప్రేమ వివాహానికి కానీ, పెద్దలు కూర్చుని వివాహం కానీ శుభం కార్డు పలికే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ధనాధిపతి భాగ్యస్థితి 100% మీ కుటుంబంలో ఎవరో ఒకరికి మంచి ఉద్యోగం రావడమో, ఏదన్నా శుభం జరగడం వల్ల మీ పెద్దవారి ద్వారా మీ పేరున ఆస్తి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, కొంత నెల కొంత ధనం వచ్చే విధంగా ఒక ప్రభుత్వ పథకం కానీ, ఒక ఉద్యోగం కానీ ఈ సమయంలో రావడం జరిగే అవకాశం ఉంది. ఇక పంచమ స్థానాధిపతి అవ్వడం వల్ల మీకు పిల్లల యొక్క విషయంలో అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ఈవెన్ మీరు సంతానం కొరకు ఎదురు చూస్తున్నా కూడా ఈ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. ఎప్పుడు భాగ్యస్థానంలో ఒక శుభగ్రహం వస్తేనే మనకి 100% శుభ ఫలితాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు శుక్రుడు లాంటి ఇంకొక శుభగ్రహం కలగడం, అది గురువు ఉచ్చులో ఉండడం 1000%, అంటే మీరు 10% ప్రయత్నం చేస్తే 100% ఫలితం మీకు రావడం జరుగుతుంటుంది. 100% మీరు ఒక సినిమా ఫీల్డ్లో ఉన్నా, అటు రాజకీయ రంగంలో ఉన్నా, వైద్య వృత్తిలో ఉన్నా, ఫార్మా రంగంలో ఉన్నా ఇది ఒక అనుకూలమైనటువంటి సమయం. ఇది విద్యార్థులకి, అలాగే మెడికల్ విద్య కొరకు ఆశిస్తున్నటువంటి, వైద్య విద్య చదువుకోవాలి, డాక్టర్లు అవ్వాలనుకున్నటువంటి విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉన్నది. ఇక ఏదన్నా మరి రవి 7వ స్థానంలో ఉండడం కొంతవరకు చిన్న చిన్న అనారోగ్య ఫలితాలు ఇస్తూ ఉంటాడు, అధిక శ్రమ పడవలసి ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి బుధుడు పరిశోధన జ్ఞానాన్ని కలిగించే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా వ్యాపార పరంగా మారాలి, వ్యాపార పరంగా మనం కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ బుధుడి యొక్క సహకారంతో మీకు మీ వ్యాపారానికి తగినటువంటి ఆర్థిక సహకారం ఈ సమయంలో లభించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా అటు ఇటుగా ఈ గ్రహాలన్నీ కూడా చతుర్థ దశమ స్థానాల మధ్య ఉండిపోవడం జరిగింది. అంటే రాహు 4లో, కేతు 10వ స్థానంలో ఉన్నాడు. అంటే ఎంత ఫేవర్గా ఉన్నా ఈ రాహు కేతుల మధ్య ఉండిపోయినప్పుడు గ్రహాలు పెద్దగా తన ఫలితాన్ని ఇవ్వలేకపోతుంటాయి. కాబట్టి మరి ఈ వృశ్చిక రాశి వారు ఎస్పెషల్లీ మంచి ఫలితాలు రావాలంటే ఏదైనా దేవాలయంలో రాహు కేతువుల యొక్క పూజ చేయించుకోవడం కానీ, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల మీకు శుభ ఫలితాలు తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనకి ఈ వారం చివరిలో ఏర్పడుతున్నటువంటి మాస శివరాత్రి, అలాగే శని త్రయోదశి, ఈ రెండు కూడా
ఈ వారంలోనే 13వ తారీఖున రావడం జరిగింది. ఇది అధిక మాసం అవడం వల్ల ఈ నెలలో చేసే ఏ పూజా కార్యక్రమం అయినా ఏ పరిహారం అయినా అధిక ఫలితం ఇస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటిది ప్రధానంగా అంటే మనకి ఈ మాస శివరాత్రి కంప్లీట్గా ప్రతి ఒక్కరు మన ప్రేక్షకులు చేసుకోవడం అన్నది విధిగా జరుగుతుంది. అయితే ఈ వారంలో వచ్చినటువంటి శని త్రయోదశి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అంటే అర్ధాష్టమ శని జరుగుతుందా, ఏలినాటి శని జరుగుతుందా, ఏమీ సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైతే శివునికి మాస శివరాత్రి మహాశివరాత్రి చేసుకుంటామో శని భగవానుడు కూడా తనకు వచ్చినటువంటి ప్రతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా శని యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీదకి రావడం జరుగుతుంది. అయితే చాలామంది మనకి శని భగవానుడికి అభిషేకం చేసామండి, లేదంటే ఈ పూజ చేసామండి, ఫలితం రావట్లేదని చెప్తూ ఉంటారు. బట్ ఏదైనా మిగతా పూజల సంగతి ఎలాగున్నా శని భగవానుడికి చేసే పూజా విధానంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించినప్పుడు మాత్రమే ఆ ఫలితాలు మనకి రావడం జరుగుతుంది. ఈ శని త్రయోదశి రోజు ఎవరైతే శని భగవానుడికి అభిషేకం చేయించుకుంటారో వాళ్ళు సాధ్యమైనంత వరకు కుదిరితే మాట సూర్యోదయానికి ముందు ఈ కార్యక్రమం పూర్తి చేయడం. అదే రోజు మరి ఏ విధంగా కూడా మీరు ఆయిల్తో తయారు చేయనటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండవలసి ఉంటుంది. అది ఆ నియమాన్ని పాటిస్తూ ఆ రోజు వీలైతే మీరు చెప్పులు అవి లేకుండా ఒకరోజు గడపడం, పడుకునేటప్పుడు చక్కగా మంచాల మీద పరుపుల మీద కాకుండా చక్కగా భూమి మీద ఏదో ఒక సాపో దిండో వేసుకొని విశ్రమించడం. అంటే చాలా సింపుల్ లైఫ్ గడపవలసి ఉంటుంది. అంటే మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా గడుపుతామో ఆ విధంగా ఆ ఒక్కరోజు నియమనిష్టలతో అంటే మర్నాడు సూర్యోదయం అయ్యేంత వరకు ఆ విధంగా గడపడం వల్ల ఆ శని భగవానుడి యొక్క కృప మనకి జరుగుతూ ఉంటుంది. శని కృప ఉంటేనే మనకి మిగతా గ్రహాలు కూడా ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. శని కృప కావాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి, నియమాలు పాటించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది. కాబట్టి ఒకసారి మరి ఈ రాబోయే శని త్రయోదశి రోజు ఈ విధంగా ప్రయత్నించి చూడండి. మీకు 100% ఆ ఫలితం మీకు తొందరగా రావడం జరుగుతుంది. అలాగే ఈ వారం ఏమైందంటే ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉండిపోయాయి. మరి ఈ రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల ఏంటి ఇది ఆటోమేటిక్గా ఈ ఫలితం అన్నది అంత తొందరగా రావడం జరగదు. మరి ఎప్పుడు మరి ఈ ఫలితం మనం పొందగలుగుతాం అని మనం ప్రయత్నం చేసుకుంటే ఈ రాహుకేతు గ్రహాలకి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే రాహు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా మరి మీనం నుంచి ఇంచుమించు కర్కాటకం దాకా ఉండడం జరిగింది. ఈ రాహుకేతువులు మనకి మిగతా ఫలితాలు ఇవ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రధానంగా ఏదైనా వినాయకుడి టెంపుల్లో కానీ దుర్గా అమ్మవారి టెంపుల్లో కానీ కొన్ని టెంపుల్లో ఈ రాహుకేతు పూజ నిత్యం చేస్తూ ఉంటారు. కొన్ని టెంపుల్స్లో రాహుకాలంలో చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అటువంటి ఆచారం ఉన్నటువంటి దేవాలయంలో ఈ రాహుకేతువులకి మీరు పూజ చేయించుకోవడం మంచిది. లేని పక్షంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం రోజు ఈ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి మరి అభిషేకం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా స్వామికి అభిషేకం చేయించుకున్నప్పుడు బెల్లం పానకం అన్నది ఇంపార్టెంటు. అలాగే చెరుకు రసం, అలాగే తేనె, అంటే ఇదిలో ఏదో ఒకటి మనకి దొరికినప్పుడు వాటితో మనం ఈ స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల చాలా వరకు ఈ కాలసర్పదోష ప్రభావం అంటే గోచార రీత్యా వచ్చినప్పటికీ కూడా జన్మజాతకంలో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఈ గ్రహాలు మరి వారి వారి స్థానాలు బట్టి అవి అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా వినాయకుడిని ప్రార్థించి తర్వాత రాహుకేతువుల్ని పూజించడం వల్ల విధి విధానంగా మీకు ఎలాగ మాస శివరాత్రి కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ మాస శివరాత్రి, శని త్రయోదశి, ఈ రాహుకేతు పూజ, అలాగే శనివారం పవిత్రమైంది కాబట్టి చక్కగా రోజు ఈ కార్యక్రమాలన్నీ మీరు పూర్తి చేసుకుంటే రాబోయే ఈ నిజ జ్యేష్ఠ మాసం మీకు బ్రహ్మాండంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.